వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్రంలో కార్పొరేషన్లకు సంబంధించిన పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దానికి సంబంధించిన ఒక జీవో వచ్చింది. అయితే ఆ జీవోనే ఇప్పుడు పెద్ద అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే మార్చిలో ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో, మార్చి 15 తారీఖు నాడు ఎలక్షన్ షెడ్యూల్, మార్చి 16 నాడు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. మార్చి 15వ తేదీతోటి ఇవాళ జీవో వచ్చింది. మార్చి 15 నాడు దాదాపు 35 మంది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. బట్ అదే రోజు ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో మార్చి 16 రోజు, మార్చి 16 రోజు జరిగింది ఏంటంటే ఇది మార్చి 15 అని వాళ్ళు చెప్తున్నారు. బట్ మార్చి 15 రోజు ఇది అసలు ఎక్కడ కూడా జీవో బయటికి రాలేదు. ఆ రోజు ఎవరికి తెలియదు. బట్ మార్చి 16 రోజు ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో పొద్దున మధ్యాహ్నం వాళ్ళ ప్రెస్ మీట్ అవుతుంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ అవుతుంది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ అయిన తర్వాత సాయంత్రం 6-7 గంటల టైంలో ఒక లిస్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద రాసినటువంటి పేర్లు, వాళ్ళ కేటాయించిన కార్పొరేషన్తో ఒక 37 పేర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి. కానీ ఇప్పుడు వచ్చింది ఏంది, అప్పుడు జీవో రాలేదు బయటికి, ఎక్కడ కూడా జీవో కాపీ మనకు కనిపించలేదు. మార్చి 15 అని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. బట్ అప్పుడు మార్చి 16వ తేదీ సాయంత్రం మనకి కార్పొరేషన్ చైర్మన్లను నియమించినట్టుగా ఆ లిస్ట్ బయటికి వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఏవి నియామకాలు చేయొద్దు. బట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ నియామకాలు చేపట్టిర్రు. అప్పుడు కాపీ బయటకు పోయింది, ఒక పేర్లు బయటకు వదిలేరు. కానీ ఇప్పుడు ఇచ్చిన జీవోలో ఏముందంటే మార్చి 15వ తారీఖు నాడే కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం అని చెప్తున్నారు. ఎట్లా ఇది? మార్చి 15 నాడు నియమిస్తే ఇప్పుడు జీవో ఎట్లా బయటకు వచ్చింది? అంటే అప్పుడే నియమించి అప్పుడే నియామకాలు చేసేసి జీవో రెడీ చేసేసి జీవోలు దాచిపెట్టిర్రా, లేకపోతే పాత డేట్ తోటి ఇప్పుడు జీవోలు ఇచ్చిర్రా? ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా అందరు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఒక ప్రధానమైన ఆరోపణ చేసిర్రు. హైకోర్టుకు కూడా వేరు ఈ అంశం మీద. గవర్నమెంట్ వెబ్సైట్లో GOIR అని రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ ఉంటుంది. ప్రభుత్వ జీవోలు, ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు సంబంధించి అన్నీ అందులో పొందుపరుస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా ఆ GOIR అనే వెబ్సైట్లో పొందుపరచాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ జీవోలు అందులో లేవు. ఇప్పటికి కూడా GOIR వెబ్సైట్లో ఈ జీవోలు లేవు. ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద, అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసిరో జీవోలు దాచిపెడుతున్నారు ఎందుకు అని చెప్పేసి, మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు దాచిపెట్టిరు? 6 నెలలు, ఇప్పుడు మార్చి 15వ తారీఖు నుంచి ఇప్పుడు జూలై నెల, ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టిరు జీవోని? ఇలా కూడా కన్ఫ్యూజన్. అంటే మీరు జీవోలు దాచిపెట్టిరా, లేకపోతే ఇప్పుడే జీవో వచ్చి పాత డేట్ తోటి వదిలేరా బయటికి? ఎట్లా ఇది? ఎందుకు ఇట్లా దాచిపెట్టిరు? అంటే ఎలక్షన్లో ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కోడ్ పేరుతోని అప్పుడు ఆపిర్రా. ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే వచ్చింది. ఎలక్షన్ షెడ్యూల్ 2 రోజుల్లో వస్తుందని చెప్పేసి అప్పుడే మార్చి 13 నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. 2 రోజుల్లో షెడ్యూల్ వస్తుందని అప్పుడే రివీల్ అయిపోయింది, బయటకు వచ్చింది విషయం. మార్చి 16 నాడు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని తెలిసి కూడా ముందు రోజు 15వ రోజు మీరు జీవో ఇచ్చినామని ఇప్పుడు చెప్తున్నారు. అంటే 16 నాడు వస్తుందని తెలిసి మీరు 15వ రోజే జీవో ఇస్తే మరి అప్పుడు ఎందుకు బయటికి రాలేదు జీవో? అప్పుడు ఎందుకు పబ్లిక్ డొమైన్లో లేవు జీవోలు? ఇప్పుడు ఎట్లా ప్రత్యక్షమైనవి? ఇప్పుడు కూడా వాట్సాప్లో, సోషల్ మీడియాలోనే. ఇప్పుడు అది కూడా చూద్దాం. GOIR అని ఒక వెబ్సైట్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంది, అందులోనే చూద్దాం. ఇది ప్రభుత్వ జీవోల వెబ్సైట్. ఇది ఇందులో ఇవన్నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. వీళ్ళు మార్చి 15 అని చెప్పారు. ఇది ప్రభుత్వ నియామకానికి సంబంధించింది, ఇది ఆఫీసర్స్ దానికి సంబంధించిందే, ఇది అదే. ఏది ఇది 20 డేటు, 12వ డేటు, 6వ నెల. ఏవి? పదిహేను
అయిపోయినాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అసలు జీవోనే లేదు. ఇది ఎవరు 15 మార్చి 15 రోజు ఒక జీవో వచ్చింది. ఏదది? జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ కృష్ణారెడ్డి డిప్యూటీ పేరెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సెక్రటేరియట్ బ్రాంచ్ పిఏఓ హైదరాబాద్ టు వర్క్ యాజ్ పర్సనల్ అసిస్టెంట్ టు శ్రీ టి హరీష్ రావు హంబుల్ ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డిప్యూటేషన్ బేస్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్. లేదు, ఇంట్లో జీవోనే లేదు. 30 4 నెలలకు వచ్చేసింది. ఇప్పటికి కూడా ఇలా జీవో లేదు. ఇప్పటికి కూడా జీవో లేదు. ఇందులో ఏం చేసారు మరి? ఎట్లా మాయమైనవి? సరే, వాళ్ళు గత ప్రభుత్వం తప్పు చేసింది, జీవోలు దాచిపెట్టింది. మరి మీరేం దాచిపెడుతున్నారు? మీరు అన్ని పారదర్శకంగానే చేస్తున్నారు కదా. చేసినప్పుడు జీవో దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు జీవోని దాచిపెట్టారు? ఎందుకు అంటే 15 తేదీ రోజే జీవో ఇస్తే మార్చి 15 రోజే మీరు జీవో ఇచ్చినట్టయితే మార్చి 16 రోజు ఒక వైట్ పేపర్ మీద లిస్ట్ ఎందుకు బయటకు వచ్చింది? మరి నిజంగానే మీరు అఫీషియల్గా జీవో ఇచ్చి ఉంటే, మీరు 15వ తారీఖు నాడే జీవో ఇచ్చి ఉంటే ధైర్యంగా మేము ముందే ఇచ్చినామని చెప్పేసి ఆ రోజు రిలీజ్ చేయొచ్చు కదా బయటికి. ఇది ముందు రోజుదే, ఇది కోర్టు పరిధిలోకి రాదు, మేము 15 రోజే ఇచ్చినాం, ఏదో కారణాల వల్ల జీవో ఇవ్వడం బయటికి ఇవ్వడం లేట్ అయిందని చెప్పేసి అప్పుడే జీవో ఇవ్వాలి కదా. మార్చి 16 రోజు ఒక పేపర్ మీద లిస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? మార్చి 15 రోజే మేము జీవో ఇచ్చినామని చెప్పేసి ఇప్పుడు వదిలేరు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది మరి? ఇప్పుడు అసలు విషయం ఇది. సరే, మీరు జీవో ఇచ్చిర్రు, ఇప్పుడు మార్చి 15 తారీఖు నాడు ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఇది జూలై. జూలై తీసేద్దాం. 4 నెలలు. ఇంట్లో ఒక వారం రోజులు అయింది కాబట్టి వారం రోజులను పక్కన పెట్టేసి 4 నెలలను లెక్కేసుకుందాం. 4 అందులో మీరు 15 రోజులు అన్నారు కాబట్టి సరే 3.5 నెలలు లెక్కేసుకుందాం. ఇప్పుడు ఈ 3.5 నెలలకి వీళ్ళకి ఎట్లా అకామిడేట్ చేస్తారు? మామూలుగా కార్పొరేషన్ చైర్మన్లకి వాళ్ళకి దాదాపు ₹1,00,000 జీతంకి, 1,00,000 పైన జీతం కింద ఇస్తారు. ఇంకొక 90,000 ఆర్ 99,000 దాకా వెహికల్ అలవెన్స్ వస్తుంది. ప్లస్ ఆఫీస్లో ఏది పిఏలో పిఆర్ఓలో అట్లా వ్యవస్థ ఉంటుంది, దానికో 30,000-40,000 కింద దానికి ఇవ్వాలి. ఇది ఇవి కాకుండా ఇంకా ఆఫీస్ ఖర్చులు, ఈ వ్యవహారాలు ఉంటాయి. ప్లస్ ఇంకొకటి వాళ్ళకు హౌస్ రెంట్ దానికి సంబంధించి ఒక 50,000-60,000 క్వార్టర్ అలవెన్స్ కింద 50,000-60,000 ఇస్తారు. ఇట్లా దాదాపుగా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు ఒక కార్పొరేషన్ చైర్మన్కి గవర్నమెంట్ నుంచి పోతాయి ప్రతి నెల. తక్కువలో తక్కువ మినిమం ఇంకా చాలా ఉంటాయి. అలవెన్సెస్ అని, ఆఫీసు ఎక్స్పెన్సెస్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ కాకుండా మొబైల్ బిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మనం ఒక అందాజాగా లెక్కేసుకుంటే నెలకి ఒక 2 నుంచి 3 లక్షలు ఈజీగా ఒక కార్పొరేషన్ చైర్మన్కి పోతాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ మార్చి 15న జీవో ఇచ్చినామని చెప్పింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ తీసుకోవడం కూడా అప్పుడే మార్చి 15 రోజు ఛార్జ్ తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు సంతకాలు పెట్టిస్తారా? ఒకవేళ అట్లా సంతకం పెట్టిస్తే ఇప్పుడు వీళ్ళకి ఈ 3.5 నెలల జీతం వాళ్ళకి ఇవ్వాలి. మార్చి 15 నుంచి ఆ మార్చిలో 15 రోజులు, ఏప్రిల్, మే, జూన్, ఆ 3 నెలలు అదొక సగం నెల. 3.5 నెలలకు సంబంధించినటువంటి ఒక్కొక్కరికి 3 లక్షలు వేసుకుంటే 9 లక్షలు, అదొక 1,50,000, దాదాపు 10.5 లక్షలు. 10.5 లక్షలు ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కి ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి. వీళ్ళు చెప్పిన ఈ ఏదైతే మార్చి 15 మేము అపాయింట్ చేసినామని చెప్పి జీవో ఇచ్చిరో, ఈ జీవో ప్రకారం లెక్కేసుకుంటే ఒక్కొక్కరికి 10.5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి. అండ్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఇంకెక్కువే ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది మరి? అంటే వీళ్ళని ఇప్పుడు మార్చి 15 ఇచ్చినామని చెప్పేసి వీళ్ళతోటి ఇప్పుడు అక్కడ ఆఫీస్లో సంతకాలు పెట్టే దగ్గర పాత సంతకం అంటే పాత డేట్తో డాక్యుమెంట్ తయారు చేసి ఆ పాత డేట్లో సంతకం పెట్టించి ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కి 35 మందిని ఇచ్చారు.
35 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఒక ఆయన కమిషన్ వైస్ చైర్మన్, ఒక ఆయన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, మొత్తం కార్పొరేషన్లు 5, ఇది 35 కార్పొరేషన్లకి చైర్మన్లను ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ 35 మందికి మనిషికి 10.5 లక్షలు, మనిషికి 10.5 లక్షలు ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వబోతుందా? ఎందుకు పాత డేట్ తోటి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సరే, మీరు ఒకవేళ అప్పుడే అఫీషియల్గా ఇచ్చి ఉంటే వీళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఛార్జ్ తీసుకోలేదు? ఎందుకు కార్పొరేషన్లు ఇన్ని రోజులు ఖాళీగా పెట్టారు? మరి 3.5 నెలలు, ఇవొక 7-8 రోజులు, ఇన్ని రోజులు మీరు అప్పుడే మార్చి 15 రోజు జీవో ఇస్తే ఆ రోజే మీరు ఇవాళ మీరు జీవో ఇచ్చినాం మేమని చెప్పి అనగానే ఇవాళ చాలామంది ప్రమాణ స్వీకారాలు చేస్తారు అదే అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి అప్పుడే 15 రోజు ఇస్తే చాలామంది అప్పుడే చేసేవాళ్ళు కదా. అప్పుడు చేయకుండా పక్కన పెట్టేసి అప్పుడు అసలు మీరు ఆ జీవో బయటికి రాలేదు, కొన్ని పేర్లు వదులుతారు ఒట్టిగా పేపర్ల మీద రాసి వదిలేసిర్రు. ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ తీసుకుంటే వీళ్ళని ఏ డేట్ మీద వీళ్ళు ఛార్జ్ తీసుకుంటారు? ఏ బేసిస్ మీద? మార్చి 15 రోజే వీళ్ళు జాయిన్ అవుతున్నట్టు సంతకం పెట్టిస్తారా వీళ్ళతోని? లేకపోతే ఇవాళ డేట్ తోటి ఇవాళ ఛార్జ్ తీసుకునే వాళ్ళు ఇవాళ డేట్ తోటి సంతకాలు పెడతారా? ఇప్పుడు జియో బయటికి వచ్చింది, బయటికి రాగానే హడావిడిగా 1-2-3 ఛార్జ్ తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారంట. ఎట్లా మరి? ఏ లెక్కనేది? అంటే మీరు పాత లెక్కలనే సంతకం పెట్టిస్తున్నారా? అంత హడావిడిగా ఎందుకు జరిగిపోతున్నది? జియో వచ్చిన కొద్దిసేపట్లోనే, జియో బయటకు వచ్చిన కొద్దిసేపట్లోనే, జియో సోషల్ మీడియాలో బయటకు వచ్చిన కొద్దిసేపట్లోనే, జియో సోషల్ మీడియాలో బయటకు వచ్చిన కొద్దిసేపట్లో, అఫీషియల్గా మీ వెబ్సైట్లో లేదు, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇప్పటివరకు లేదు, మీరు పెట్టింది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికి ప్రమాణ స్వీకారాలకు రెడీ అయిపోతున్నారు. అంటే ఏ డేట్ తోటి చేస్తున్నారు మీరు? పాత డేట్లతో చేస్తున్నారా, కొత్త డేట్లతో చేస్తున్నారా? దీనిలో ఎంత స్కామ్ జరగబోతుంది? 35 మంది, మనిషికి 10, 10.5, 11 లక్షలు. ఇది ఎంత పెద్ద మొత్తం జరగబోతోంది మరి? ఇప్పుడు ఇవాళ డేట్ తోటి చేస్తే సరే తప్పులేదు, మీరు ఇప్పుడు చేయించవచ్చు, ఇబ్బంది లేదు. వీళ్ళు నిజంగానే అదే మార్చి 15 నుంచి ఛార్జ్ తీసుకొని చేస్తే ఒక్కొక్కరికి 10.5, 11 లక్షల రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తే పబ్లిక్ సొమ్ము పైసా పని చేయకుండా కార్పొరేషన్కి ఏమీ చేయకుండా కేవలం ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో కారణంగా వాళ్ళకు 3.5 నెలల జీతభత్యాలు ఇస్తారా? ఇది గవర్నమెంట్ క్లారిఫై చేయాలి. ఇంకొకటి, ఈ పాత డేట్ల మీద సంతకాలు పెట్టిస్తే 100% అది ఫోర్జరీ కిందనే పడుతుంది. ఇప్పుడు వీళ్ళతోటి మీరు అదే ఫోర్జరీ చేయించబోతున్నారా? మార్చి 15 ఆర్ మార్చి 16 అయితే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఇబ్బంది వస్తుంది. బట్ మార్చి 15వ తేదీ నాటి డాక్యుమెంట్ పెట్టి అందులో సంతకం పెట్టించి వీళ్ళకి ఛార్జ్ ఇస్తున్నారా? అంటే ఫోర్జరీ చేస్తున్నారా మీరు? ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ని ఫోర్జరీ చేస్తున్నారా మీరు? అది కూడా చెప్పాలి. ఇంకొకటి, మార్చి 15 రోజే మీరు కార్పొరేషన్ చైర్మన్లను నియమించి ఉంటే ఎందుకు దాచిపెట్టినట్టు? ఎలక్షన్ కోడ్ వచ్చిందాక ఎందుకు దాచిపెట్టినట్టు? ఆ రోజు మార్నింగే ఇవ్వచ్చు కదా, మీకు ఇవాళ ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసినప్పుడు ఆ రోజే మీరు బయటకు ఇవ్వాల్సింది. పొద్దునిచ్చేస్తే మీకు ఆ కోడ్ పరిధిలోకి రాకపోయేది. బట్ మీరు అట్లా ఇవ్వలేదు. మార్చి 15 రోజు బయటకు ఎక్కడ కనవలేదు. మార్చి 16 రోజు మధ్యాహ్నం వరకు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మీటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి వరకు లేదు. ఎలక్షన్ కమిషన్ మీటింగ్ జరిగినంతసేపు కూడా ఎక్కడా లేదు. సాయంత్రం 7 తర్వాత, మార్చి 16వ తేదీ సాయంత్రం 7 తర్వాత సోషల్ మీడియాలో తిరుగుతాయి ఇవన్నీ. అంటే మీరు మార్చి 15 రోజు జీవో ఇవ్వలేదు. అసలు మార్చి 15 రోజు జీవో ఇవ్వలేదు. కేవలం కొన్ని పేర్లు చేసి బయటికి వదిలేరు. బయటికి వదిలి ఎలక్షన్లో లబ్ధి కోసం వాళ్ళకు ఎరలాగేయడానికి అప్పుడు వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము అప్పుడే అపాయింట్ చేసినామని చెప్పుకోవడానికి ఇప్పుడు వీళ్లకు మార్చి 15 తేదీతోని జీవోలు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ విషయాల మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. జీవో వస్తే ఎందుకు దాచిపెట్టారు? జీవో ఒకవేళ అప్పుడే ఇచ్చి ఉంటే ఎందుకు దాచిపెట్టారు? ఒకటి. ఇంకొకటి, వీళ్ళతోటి ఏ డేట్ మీద ఛార్జ్ తీసుకుంటారు వీళ్ళు?
మార్చి 15తో ఛార్జ్ తీసుకుంటారా, లేకుంటే జూలై 8వ తారీఖుతో ఛార్జ్ తీసుకుంటారా? ఎందుకు, ఏ డేట్తో తీసుకుంటారు? ఇంకొకటి, వీళ్ళకి పాత డేట్తో ఛార్జ్ ఇచ్చి ఈ జీతభత్యాలని చెల్లిస్తారా? ఈ ఈ ఎవరైతే 35 మంది ఛార్జ్ తీసుకున్నారో వీళ్ళందరికీ ఆ 10.5-11 లక్షలు ఇప్పుడు ఈ 3.5 నెలల కాలానికి చెల్లిస్తారా? ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటి అంటే, మొన్న అమావాస్య వస్తున్నది, ఆషాఢం వస్తున్నది అని చెప్పేసి అర్ధరాత్రి పోయి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. అంటే నెక్స్ట్ రేపటి నుండి ఆషాఢ మాసం, మంచి ముహూర్తాలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ డే అమావాస్య, వాళ్ళ నుంచి ఆషాఢం వస్తే మళ్ళీ నెల రోజులు ఏది ముట్టుకోవడానికి ఉండదని చెప్పి ఏం చేసిర్రు, అర్ధరాత్రి 12 తర్వాత దొంగలు తిరిగే టైంలో, దయ్యాలు తిరిగే టైంలో పోయి 6 ఎమ్మెల్సీలు అందులో చేరిరు, కాంగ్రెస్ పార్టీలో చేరిరు. మరి ఇప్పుడు వీళ్ళకు పాపం 35 మందికి ఈ ఆషాఢ మాసంలో మీరు బయటికి ఇస్తే, కార్పొరేషన్ పదవులు ఇస్తే వాళ్ళు ఎట్లా ప్రమాణ స్వీకారం చేసుకుంటారు? పాపం వాళ్ళకు కూడా ఆలోచించాలి కొంచెం. సరే, మీరు ఈ పెద్ద ఈ వెనకాల ఎన్ని కోట్లు వీళ్ళకు మీ పార్టీ మనుషులు కాబట్టి వాళ్ళకు ఈ 20 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని మీరు అనుకోవచ్చు రాష్ట్ర ఖజానాలకు వెళ్ళి. సరే, అవి మీరు ఫిక్స్ అయిపోయారు, జీవో కూడా వచ్చేసింది కాబట్టి ఇచ్చేసుకుంటారు. బట్ పాపం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటట్టు లేదు. ఇప్పుడు ఆషాఢ మాసం వెళ్ళేదాకా మళ్ళీ ఆగాల, ఆషాఢం వెళ్ళిందాకా ఆగితే మళ్ళీ ఇంకో నెల వాయే అంటే మళ్ళీ అప్పుడు కూడా ఇదే మార్చి 15 మీద సంతకం చేయిస్తారా? మార్చి 15వ తేదీ మీదనే జాయినింగ్ ఆర్డర్ మీద సంతకం పెట్టించి, ఛార్జ్ తీసుకున్నట్టుగా సంతకాలు పెట్టించి, ఆ రోజు నుంచి వాళ్ళకు ఇంకొక 2-3 లక్షలు ఎక్స్ట్రా కల్పించేసి ఓ 15 లక్షలు అట్లా ఒక్కొక్కరికి అప్పచెప్తారు కావచ్చు. ఎట్లా అసలు ఏ బేసిస్ మీద చేస్తున్నది గవర్నమెంటు? గతంలో ఉన్న ప్రభుత్వం మీద జీవోలు దాచిపెడుతున్నారని చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఎట్లా దాచిపెడుతున్నారు? ఇందులో ఎక్కడ లేదు. మనం చూసినాం జనరల్ అడ్మినిస్ట్రేషను మార్చి 15, 2024 సెర్చ్ కొడితే ఎక్కడ కూడా మార్చి 15 డేట్లో వీళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించిన జీవో లేదు ఇప్పటికీ. జీవోలు దాచిపెట్టడం ఒకటి, పాత డేట్తో జీవో ఇవ్వడం ఒకటి, కొత్తగా ఇచ్చిర్రా పాతదేనా అది లేదు. ఇంకా కామెడీ ఏంటంటే వాళ్ళ మీడియా ఏం రాస్తుంది, అప్పుడే జీవో ఇచ్చిర్రు, మార్చి 15 రోజే జీవో ఇచ్చిర్రు, ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగింది అని చెప్పి వాళ్ళ మీడియాలో రాత్రులు రాసుకుంటున్నారు. మరి రాసుకుంటే ఏది వెబ్సైట్ లేదు, మీ అఫీషియల్ ఛానల్లే పేపర్లే చెప్తున్నాయి కదా. చెప్పినప్పుడు మరి ఏది? మీరు మార్చి 15 నాడే జీవో ఇస్తే ఇలా కనిపించాలిగా, ఇది జనరల్ అడ్మినిస్ట్రేషనేగా. జీఓఐఆర్ తెలంగాణలో ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళు ఎక్కడ కనిపించాలి, ఏడ కనిపిస్తలేదు. మరి అంటే గవర్నమెంటు మేము అధికారంలోకి వచ్చినాం, ఏం చేసినా నడుస్తుంది, ఎట్లా చేసుకున్నా నడుస్తుంది, మా మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వాలి కాబట్టి అలా నా పదవులలో పెట్టుకుంటాం, మాకు ఇష్టం వచ్చిన నెలలో జీవో ఇస్తాం, ఇప్పుడే ఇచ్చినామని చెప్పుకుంటాం, లేకుంటే 3 నెలల కింద ఇచ్చినామని చెప్పుకుంటాం, వాళ్ళకు ఏంది పబ్లిక్ సొమ్ము తీసుకుపోయి వాళ్ళ చేతులలో పోసేస్తాం. మరి వీళ్ళు రేపచ్చి ఏం వెలగబెడతారో తెలియదు, కానీ ఈ పబ్లిక్ సొమ్ము అంతా తీసుకుపోయి నెలకు 3-4 లక్షలు వాళ్ళ చేతిలో పోసేస్తాం. ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు లేవన్నారు, ఖాళీ కుండలు ఉన్నాయి అన్నారు. మరి ఇదేం కథనో అర్థం కాదు. ఈ ఖాళీ కుండలకి వెళ్ళి మరి ఇన్నేళ్ళు ఎట్లా పుడుతున్నాయో ఏమన్నా ఆ ఖాళీ కుండల కింద ఏమన్నా అక్షయ పాత్ర ఇట్లా తయారైంది కావచ్చు కొత్తగా, అలాగే తోడుకుంటూ వీళ్ళకి పెట్టడానికి. వీళ్ళకి ఇదే పాత డేట్ల మీద ఛార్జ్ తీసుకుంటే మాత్రం 10 నుంచి 15 లక్షలు ఒక్కొక్కరికి నెలకు, ఇది ఈ మొత్తం 3 నెలలకు కలిపి ఒక్కొక్కరికి 15 లక్షలు గవర్నమెంట్ నుంచి పోతాయి. ఇట్లా గవర్నమెంట్ ఎట్లా అంటే ఇక మా చేతుల్లో ఉన్నది మేము ఏమైనా చేస్తాము. ఇంత పెద్ద స్కామ్ ఇప్పుడు 35 మందికి ఈ డబ్బులన్నీ పంచేసి ఇట్లా జీవోల విషయంలో ఏమంటారు దోబుచ్చులాటలు. మంది చేస్తే తప్పు, మనం చేస్తే తప్పు కాదు. అప్పుడు వాళ్ళు కూడా అదే పని చేసిరు కదా, జీవోలు దాచిపెట్టారు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు మీరెందుకు దాస్తున్నారు జీవోలు? మీరు అన్ని సక్రమంగానే పద్ధతి ప్రకారమే ఇచ్చినప్పుడు ఈ జీవోలు ఎందుకు దాక్కుంటున్నాయి లోపల? ఈ లోపల ఏమన్నా ఇంకోటి హిడెన్ పెట్టిరా? మనం ఫైల్స్ ఏమన్నా హిడెన్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుందట, అట్లా ఏమన్నా లోపల హిడెన్లో పెట్టిరా ఎవరికి కనిపించకుండా? అంటే మిమ్మల్ని పెట్టినామని చెప్పుకోవడానికి. అప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళే చాలామంది హైకోర్టుకు పోయారు దీని మీద. గవర్నమెంట్ జీవోలు పెట్టట్లేదు అని అంటే గవర్నమెంట్ అప్పుడున్న సర్కార్ను తిట్టింది, బీఆర్ఎస్ సర్కార్ని. జీవోలు ఎందుకు పెట్టరు మీరు వెబ్సైట్లో అంటే వాళ్ళు పెడతామని చెప్పారు, ఆ తర్వాత కూడా కొన్ని పెట్టారు కొన్ని పెట్టలేదని మీరే తిట్టారు చాలాసార్లు. మరి ఇప్పుడు మీరు కూడా అదేగా చేస్తున్నారు, వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమున్నది?
ఇది కంప్లీట్గా ఫ్రాడు. ప్రజల సొమ్ములు మింగడానికి ఈ వాళ్ళ లీడర్ల జేబులు నింపుకోవడానికి చేస్తున్న స్కామ్ తప్పితే ఇందులో ఇంకోటి లేదు. ఇది కూడా పాపం చాలామందికి ఇలా పోస్టులు పోతుండే కావచ్చు ఈ కార్పొరేషన్ చైర్మన్లలో. ఇప్పుడు వచ్చిన 35 మంది ఎవరైతే ఉన్నారో ఈ 35 మంది చాలామంది సీట్లు పోయేటి పాపం. అందరి పేర్లు మార్చాలని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అభ్యంతరం చెప్తే లాస్ట్కు అధిష్టానం దగ్గర పోయి ఇట్లయితే గలీజ్ ఉంటుంది పరువు పోతుంది అని చెప్పేసి మళ్ళీ అవే పెట్టించారట. ఆల్రెడీ దీని మీద ఎక్కడ కరీంనగర్లో అయితే లొల్లే అయింది పెద్దది. ఆ నరేందర్ రెడ్డి అని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిర్రు ఆయనకు. దాని మీద పొన్నం ప్రభాకర్కి నాకు పెద్ద లొల్లి నడుస్తున్నది ఆడ. ఈ జీవో వచ్చినాక ఆయన ఒక మీటింగ్ ఒక ఆందోళన కార్యక్రమం చేసిర్రు వీళ్ళు రాహుల్ గాంధీ కోసం ఏదో చేస్తే ఈయన తీసుకుపోయి పొన్నం ప్రభాకర్ మీద కూర్చుంటాడు. పాపం ఈయన అక్కడ కింద కూర్చోబెట్టారు మందిలో కార్యకర్తలలో కూర్చున్నాడు నరేందర్ రెడ్డి. అట్లా ఆల్రెడీ గొడవలు నడుస్తున్నాయి. సో అందుకే ఖచ్చితంగా మార్చాలని చెప్పి చాలామంది పాతులు పట్టుబట్టిరట. అంత రేవంత్ రెడ్డి బ్యాచ్ని పెట్టుకున్నారు మా మనుషులకు ఇవ్వాలని చెప్పి పెడితే ఇప్పుడు ఈయన పోయి మొన్న వారం రోజులు పోయి చేసిన లాబింగ్ ఇదే. అక్కడ పరువు పోయేటట్టు ఉన్నది. ఈ వీళ్ళకెళ్ళి ఒక పేరు మార్చినా 2 పేర్లు మార్చినా పరువు పోతుంది. మీరు ఏవి తీయద్దు ఉన్నట్టు ఇరి. మళ్ళీ నా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది 2 ఏళ్ళకే కదా. 2 ఏళ్ళు అయిపోయినాక అప్పటిదాకుంటే తర్వాత మళ్ళీ చూసుకుందాం. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చుకునేది అప్పుడు. ఇప్పుడైతే 2 ఏళ్ళు కాలం గడవని అని చెప్పేసి పెట్టుకొచ్చుకున్నారట మొన్న ఢిల్లీలో. ఆ 3-4 రోజులు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు అఫీషియల్గా పోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా కొందరు మంత్రులు అన్అఫీషియల్గా ఢిల్లీ పోయి పెద్దోళ్ళ దగ్గర పెద్ద లాబింగ్ చేసి వచ్చిర్రట. లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ రేవంత్ రెడ్డి లిస్టే ఫైనల్ అయింది. ఇట్లా ఇన్ని గొడవలు ఉన్న లిస్టును ఇట్లా ఇచ్చి వాళ్ళ జేబులు నింపుకోవడం ప్రజలకు ఎంత ఒరుగుతుంది ఏమొరుగుతుంది కార్పొరేషన్లతో తర్వాత విషయం. ఫైనల్గా జరిగేది మాత్రం ప్రజల సొమ్మును తీసుకుపోయి వీళ్ళకి ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3.5-4 నెలల జీతభత్యాలు వాళ్ళకి ఇస్తేనైతే ఇది చాలా పెద్ద దారుణం. ఇది పెద్ద స్కామ్. ఇది పాత డేట్తో జీవోలు ఇచ్చుడే తప్పు. జీవోలు ఇచ్చి ఇట్లా ఏంది మేము ఇప్పుడు జీవోలు ఇచ్చి పాత డేట్తో ఇచ్చినామని చెప్పడం ఇదంతా ఏమంటారు వాళ్ళకు ఏదో సాటిస్ఫై చేసి వాళ్ళ లీడర్లకు కట్ చేయడానికి జనాల సొమ్ము దబ్బడానికి తప్ప ఇందులో ఇంకోటి లేదు. సో ఖచ్చితంగా వీటి మీద వీళ్ళు ఏ డేట్తో ఛార్జ్ తీసుకుంటారు ఎట్లా చేస్తారు ఆ డబ్బులైన కథ ఏంది జియో ఎప్పుడు వచ్చింది మరి జియో వస్తే ముందు వస్తే ఇందులో ఎందుకు లేదు ప్రభుత్వ వెబ్సైట్లో ఎందుకు లేదు ఇవన్నిటి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇవ్వాలి. థ్యాంక్ యూ మిత్రులారా.